ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో పురుగు మందులు కొట్టేటప్పుడు మనం వాటిని అంటే ఆకుల మీద జారిపోకుండా ఆకుల్లో తొందరగా ఇంకటం కోసం మనం గమ్ అనేది కలపడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఈ టాటా కంపెనీ వాళ్ళది. ఇప్పుడు ఇది మనకు ఎలా పనిచేస్తుంది, దీనివల్ల మనకు ప్రయోజనం ఉన్నదా లేదా, దీన్ని కలపడం అనవసరమా అనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలు పూర్తి సమాచారం దీంట్లో తెలియజేయాలనుకుంటున్నా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ వరి ఆకు మీద మనము ఒక డ్రాప్ వేసినాం. ఇప్పుడు ఆ డ్రాప్ని చూసినట్టయితే అది కదలకుండా ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు అట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ డ్రాప్ ఏమవుతుంది, కొంచెం గాలికి అటు ఇటు ఆకు కదిలినప్పుడు ఇప్పుడు ఆ డ్రాపు మనకు ఈ విధంగా కిందికి పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు అట్లా గాలి కదిలినప్పుడు ఆ డ్రాప్ అనేది ఇప్పుడు 90% పోయింది, ఒక 10% మాత్రమే అక్కడ మిగిలిందనమాట. అయితే ఇప్పుడు అదే ఇప్పుడు మనం ఇక్కడ వేసిన ఇప్పుడు ఆ డ్రాప్ అంతే ట్రాన్స్పరెన్సీ అనమాట. ఇప్పుడు అంటే ఆకు ఏమైనా చేస్తుంది, దాన్ని నీటిని అంటనీయకుండా ఉండే గుణం ఉంటుంది అనమాట. అందుకనే ఇప్పుడు మనము ఉదయం పూట దాదాపు మంచు ఆరిన తర్వాత కొట్టమని మనం చెప్తుంటాం అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ డ్రాప్ ఏదైతే ఇప్పుడు ఒక గుండ్రగట్టి చుక్కలాగా అది ఫామ్ అయి ఉన్నది. ఇప్పుడు దాన్ని మనం ఈ స్ప్రెడర్ దాని మీద ఉపయోగించినప్పుడు మనకి ఏ విధంగా అవుతుందని చూద్దాం. ఇప్పుడు చూసినట్టయితే మొత్తం ఆకు మొత్తం కూడా ఎప్పుడైతే స్ప్రెడర్ కొంచెం మనం వేయగానే ఇప్పుడు ఆకు మొత్తం కూడా పాకిపోతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా పాకినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ మందు అనేది ఈ ఒక చుక్కలాగా పడి మళ్ళీ ఆకు మించి మళ్ళీ కిందికి పడిపోవటం అనేది ఉండదు అనమాట. ఇది పూర్తిగా ఆకులోనే ఇంకిపోతుంది అనమాట. ఇదేంటంటే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ తేమ అనేది వచ్చేసింది అనమాట. అంటే దాన్ని ఇంకే గుణం అనేది అది దానికి అంత బాగా ఉంటుందండి. ఈ స్ప్రెడర్ ఏం చేస్తుందంటే మనం కలిపిన మందు ఏదైతే ఉందో అది పూర్తిగా మనం కొట్టిన ఒక 2-3 నిమిషాలు దాని మీద పడగానే 1 నిమిషం చేపట్టుంటే దాంట్లోకి ఇంకిపోతుంది అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది, వర్షం పడ్డా మనకు నష్టం జరగదు. ఇంకోటి ఏమవుతుంది, బాగా ఎండాలటప్పుడు కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎండకు కూడా అది ఆ మందు అనేది అది ఆవిరైపోతుంది అనమాట. అంటే ఆకు మీద ఉన్న నీళ్ళ ఉన్న తేమంతా ఆవిరైపోవడం వల్ల దాంతోపాటు మందు కూడా కొంత గాలిలో కలిసిపోతుంది అనమాట. అంటే అట్లా కూడా జరగకుండా ఇది మొత్తం 100% మనకు అది ఆకులో ఇంకిపోయేటట్టుగా చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఇక్కడ మన ఇట్లా ఈ ఆకును చూసినప్పుడు మనకు చిన్న ఇక్కడ అంటే రంధ్రాల్లాగా మనకు మన శరీరానికైతే మనకు ఎట్లా ఏ విధంగా అయితే చిన్న రంధ్రాల్లాగా కనిపిస్తున్నాయో ఈ ఆకులకు కూడా అలాంటి రంధ్రాలే ఉంటాయి అన్నమాట. అయితే ఇవి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఒకేసారి 4-5 రకాల మందులని కలిపి మనం స్ప్రే చేస్తున్నాం. ఈ 4-5 రకాల మందులు కలపడం వలన ఏమవుతుందంటే థిక్నెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఆ వాటర్లో థిక్నెస్ అనేది పెరిగిపోయినప్పుడు ఇప్పుడు దాంట్లో ఒక చిన్న రంధ్రంలో నుంచి మనం ఇవన్నీ కూడా దాంట్లో ఇప్పుడు ఆ ఆకు మీద మొత్తం చిన్న ఇప్పుడు ఈ ఆకు మీద అన్ని చిన్న రంధ్రాలన్నీ ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు ఏమవుతుంది, దీంట్లో నుంచి ఆ కొద్ది మొత్తంలో మాత్రమే దాంట్లోకి ఇంకగలుగుతుంది అనమాట. ఎక్కువ మొత్తంలో పోవడానికి అవకాశం ఉండదు అన్నట్టు. అదే మనం ఈ స్ప్రెడ్డర్ కలిపినప్పుడు ఏమైంది అంటే దాని యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోయేసి ఈ రంధ్రాలలో గుండా ఈజీగా స్మూత్గా ప్రవేశించేందుకు ఇది అనేది పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే మనకి ఇందులో ఉన్న మనం ఎక్కువ పదార్థాలు కలుపుకున్నప్పుడు, చాలా రకాల పదార్థాలు కలుపుకున్నప్పుడు వాటిల్లో కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. కొన్ని వికర్షించుకుంటాయి, కొన్ని ఆకర్షించుకుంటాయి. ఇలాంటి కాంపిటీషన్ ఎక్కువ మొత్తంలో ఆకర్షించుకున్నప్పుడు ఏమైందంటే అది ఒక ముద్దలాగా తయారేసి ఈ ఆకు రంధ్రాలలో పట్టకుండా అది పైనే ఉండిపోతుంది అనమాట. పైనే ఉండిపోయేసి అది ఆకులోకి ఇంకకపోవడం వల్ల మొక్కకు మనం ఏదైతే ఆ డెఫిషియన్సీ లోపం పోవాలని పెట్టినామో అది దాన్ని తీసుకోలేక అది ఆ డెఫిషియన్సీ అనేది క్లియర్ కాదనమాట. అదే ఇప్పుడు మనకు కొన్ని ఏమవుతుందంటే మనం వేసిన 4-5 పదార్థాల్లో 1-2 మాత్రమే ఆకులోకి ఇంకిపోయి మిగతాయని
పైనే ఉండిపోతాయి అనమాట. ఎందుకంటే దాంట్లోకి ప్రవేశించేటందుకు దానికి అక్కడ ఆ కాంపిటీషన్ వలన, ఆ పోటీ వలన దీంట్లోకి ఆ ఆకులోకి ఇంకిపోకుండా పైనే ఉండిపోయేసి తర్వాత వర్షం పడ్డప్పుడు కారిపోవడం, మంచు కుదిన తర్వాత కారిపోవడం ఆ విధంగా జరుగుతుంది అనమాట. అదే ఇప్పుడు మనం ఈ స్ప్రెడర్ని కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో స్మూత్నెస్ అనేది ఒకటి రావడము, ఈ పల్చదనం అనేది ఒకటి రావడం వల్ల ఇది అన్ని పదార్థాలు ఉన్నా కూడా దాంట్లోకి ఇంకిపోయేలాగా దీనికి చేసే గుణం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి దీన్ని కలుపుకోవడం వల్ల మనకు నష్టం అనేది అయితే లేదు. ఇది అంటే ఏ కంపెనీ ఏదైనా సరే దీంట్లో అన్ని కలుపుకోవచ్చు. అయితే ఇక్కడ మార్కెట్లో మనకి ఇంకేంటంటే కొన్ని రకాల భూమిలో కూడా చల్లుకునే స్ప్రెడర్లు అనేవి వస్తున్నాయి. వాటిని చల్లటం వల్ల నాకు తెలిసినంత వరకు పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు. భూమిలో చల్లుకోవడం వల్ల పైన స్ప్రే చేసుకోవచ్చు. ఈ భూమిలో చల్లటం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా భూమి కొంచెం ఏంటంటే ఒక గ్లాసులో పోసేసి ఇంత మట్టి వేసి దాంట్లో ఒక 2 చుక్కలు వేసేస్తే ఆ మట్టి ఏంటంటే ఇట్లా ఉబ్బినట్టుగా అయిపోతుంది అనమాట. అంటే కొంచెం మెల్తి పోసేసి దాంట్లో అది స్ప్రెడ్ అయిపోయాగానే గ్లాస్ నిండా మట్టి అవుతుంది అనమాట. అంటే అది కొంచెం స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. ఇసుక పోయేసి ఆ విధంగా మనకు చూసుకో భూమి గుల్లబారిపోయింది అనేది చూపిస్తారు అనమాట వాళ్ళు. అంటే అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే తాత్కాలికంగా ఆ గ్యాప్స్ అనేవి ఏర్పడినప్పుడు పక్కలో ఉన్న ఆ సేంద్రియ పదార్థం మొత్తం ఆ గ్యాపులలోకి రావడం వల్ల మొక్క వేరుకు తాత్కాలికంగా మనం ఆ పదార్థం అనేది అందేసి గ్రోత్ వచ్చినట్టుగా మనకు 1-2 రోజుల వెంబటే గ్రోత్ వచ్చినట్టు కనిపించేసి ఒక 2-3 రోజులు మనకు ఆ చేను ఏదో మార్పు జరిగినట్టు కనిపిస్తుంది అన్నమాట కొన్ని రోజులు. అయితే ఆ తర్వాత జరిగే పరిణామం ఏంటంటే మనకు ఈ ఎప్పుడైతే ఈ స్ప్రెడర్ వాడిన తర్వాత ఈ గ్యాప్స్ అనేది ఏర్పడేసి వచ్చిందో ఎక్కువగా మనం పైనుంచి కిందానికి ఈ గ్యాప్స్ అనేది పడుతుందో మనం పైనుంచి చల్లిన ఏ పదార్థం కూడా అది లీచింగ్ అయిపోతుంది అనమాట. అంటే మొక్కకు వేరు వ్యవస్థకు అందనంత లోపలికి ఈ దారిలో అయితే దీనివల్ల ఏదైతే గ్యాప్స్ అనేవి వచ్చినాయో ఆ గ్యాప్లో నుంచి కిందికి వెళ్ళిపోతుంది అనమాట ఆ పదార్థం. అది వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే మొక్క దగ్గర ఉండదన్నమాట, ఉండకుండా పోతుంది అనమాట. వేసినప్పుడు మాత్రమే అప్పుడు ఆ 1-2 రోజులు మాత్రమే అది పనిచేస్తుంది. ఆ పక్కన ఉన్నదంతా ఆ గ్యాప్లలోకి వచ్చేసి మొక్క వేరు దగ్గరకు వచ్చేసి తీసుకుంటుంది. అప్పుడు మాత్రం మన తాత్కాలికంగా పచ్చగా అయినట్టు కనిపిస్తుంది. తర్వాత వేసే పదార్థాలు ఏవైనా కూడా అందులో నుంచి లీచింగ్ అయిపోయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి భూమిలో వేసేవి కాకుండా మీరు ఈ విధంగా మనం చల్లుకునే వాటిని కొట్టుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేది రైతులు గుర్తించాలి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని మీరు మందులు ఎప్పుడైనా సరే రేపు ఎండపూట కొట్టేటప్పుడు కానీ, వర్షాలు పడుతుందనంగా కొట్టుకున్నప్పుడు కానీ, ఒకవేళ మీరు మంచు పూట కొట్టవలసి వచ్చినప్పుడు కూడా కానీ ఇది వాడటం వల్ల నష్టం జరగకుండా ఆపుకునేందుకు అవకాశం ఉంటుంది. మనం ఖరీదైన మందులను కొడుతున్నాం, వివిధ కాంబినేషన్లో కొడుతున్నాం. కొట్టినప్పుడు కూడా వివిధ కాంబినేషన్లు కలుపుకున్నా కూడా ఈ స్ప్రెడర్ వలన మనకు మొక్క ఆకుల మీదనే మిగిలిపోకుండా ఆకుల్లోకి ఇంకిపోయేటందుగా చేసి అన్ని రకాల పదార్థాలు ఆకులోకి ఇంకిపోతాయి కాబట్టి తీసుకుంటుంది. కాబట్టి మనకు తగినంత ప్రయోజనం కలుగుతుందని తెలియజేయటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరుద్ర. నమస్కారం.